కాత్యాయనీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాకరపల్లి శ్రీ దుర్గామాత. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. ఉదయమునే అర్చకుడు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో గాబు సతీష్ దంపతులచే గణపతి పూజ, అభిషేకములు, అలంకరణ పూజలు జరగగా శ్రీ కాత్యాయనీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నదని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే జాతకంలో ఉన్న మాంగళిక దోషాన్ని తొలగించుకోవచ్చని, ఈ పూజ చేయుట ద్వారా వైవాహిక సమస్యలకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని, విజయవంతంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుందని తెలియజేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ కాత్యాయనీదేవికి హోమాలు జరిగిస్తామని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మన కాకరపల్లి దుర్గమ్మ వారు ఈరోజు కాత్యాయనీదేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. కావున ఇవాళ ఏగురాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మను దర్శించుకుని, అమ్మ మొక్కులు తీర్చుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందుతూ, మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా ఏవి కావాలంటే అవి తీర్చే అమ్మ అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఇచ్చి మరి సుఖంగా మనకి ఇంకా ఇంచుమించు ఇంకా 7 రోజులు కార్యక్రమాలు ఉన్నవి. ఈ 7 రోజులు కూడా మన అమ్మవారిని కాకరపల్లి గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అమ్మని దర్శించుకుంటారో మనసులో మరి ఆ జ్ఞానాన్ని చూపి అమ్మ తప్పగా వాళ్ళ కోరికలు తీరుతుంది. ఏదో వచ్చాం కదా, గుడికి వచ్చాం కదా లేదని కాదు, వచ్చిన వాళ్ళు చెమ్మింతారు, రానోళ్ళు చెమ్మింతుంది. కానీ ఎవరైతే ఈ అమ్మవారికి సేవలో పాల్గొంటారో వారికి తప్పగా అమ్మ అనుగ్రహం తప్పగా ఉంటుంది. మరి అది లేకుండా ఏదో నీ చేయలేదు చేస్తున్నానంటే కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద భక్తి భావాలతో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అమ్మవారు ఇంకా మరి ఉన్న రోజుల్లో కూడా బాగా చేస్తాం, అమ్మవారు చేయించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీమాత్రే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈరోజు అమ్మవారి యొక్క అవతారం కాత్యాయని దేవి అవతారం. మనకి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి యొక్క రూపంతో మనం పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. అలాంటిది ఈ సంవత్సరం 11 రోజులు రావడంతో అమ్మవారికి విశేషంగా ఒక రోజు ప్రత్యేక అవతారం కాత్యాయని దేవి అవతారంలో మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో ఎలా జరుగుతున్నాయో మన కాకరపల్లి గ్రామంలో కూడా అదేవిధంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము, అలాగే తదుపరి అమ్మవారి యొక్క రూపం కాత్యాయని రూపంలో అమ్మవారి యొక్క దర్శనం, తర్వాత కాత్యాయని మూలమంత్రం మరియు లలితా సహస్రనామ మంత్రాలతో కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉంటే వివాహ ఆలస్యం, అలాగే కుజిదోషం, దంపతుల మధ్య ఉన్నటువంటి కలతలను కూడా తగ్గి దంపతులు కలిసి ఉండాలన్నా, అన్యోన్యంగా దాంపత్య జీవితం చేయాలన్నా, అలాగే వివాహం సత్వరం జరగాలంటే కాత్యాయని రూపం అనుగ్రహం ఉండాలి. అందుకు అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని, అలాగే ఇప్పటివరకు కూడా చాలా విశేషమైన భక్తులు వచ్చి దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందారు. మరియు సాయంకాలం అమ్మవారికి కాత్యాయని మూలమంత్రంతో విశేష హోమం కార్యక్రమం, తదుపరి సకల దేవతా హోమం, మళ్ళీ కుంకుమార్చన కార్యక్రమం, నీరాజన మంత్రపుష్పాలు కూడా జరుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే ఓం హింకారాతన గర్భితాంసికాం సౌఖ్యం కలాం బిభ్రతం సవర్ణం వరదారిణం వరదాదౌతాం తినోత్ర జలాం మందే పుస్తకపాదమంకుశరాం దగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాబ్దకలాం శ్రీశక్ర సంచారిణం అస్య స్త్రీశక్తిమాలమంత్రశుభశ్రేష్టా దేవి గాయత్రం దగకార భట్టారిక అయం బీజం సౌకీలక మమ కటక సిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రన్యేన సడంగం కుర్యాతు తాదృశ్యం గడ్గమాప్నోతి ఏన అస్తవై అస్తాదవక్తావది. గత 4 రోజుల నుండి మన అమ్మవారు అదే కాకరపల్లి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ శ్రీ విజయదుర్గా కనకదుర్గ అమ్మవారు ఈవేళ 4వ రోజుగా కాత్యాయనీదేవిగా రూపం చెంది మన అందరికీ కూడా అమ్మ యొక్క ఆశీస్సులు పొంది భక్తులందరూ కూడా పొద్దున్నుంచి కూడా అమ్మవారి పంచామృతాలతో అభిషేకం జరిగి ఆ తదుపరి
లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ జరిగి సాయంత్రం కూడా కాత్యాయనీదేవి యొక్క మూలమంత్రంతో అమ్మవారికి హోమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ప్రతిరోజు కూడా ఈ హోమంలోనూ ఈ పంచామృతాల అభిషేకాల్లోనూ కుంకుమ పూజలో పాల్గొని ఆ కమిటీ వారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా గ్రామం సుభిక్షంగా ఉండడానికి కోసం అని చెప్పేసి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలి. ప్రతివారు కూడా దినదిన ప్రవర్తమానం వెళుతూ సకల అష్టైశ్వర్యాలతో తొలదొలాలంటూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇది 13 సంవత్సరాలు 14 సంవత్సరంలో అమ్మవారు అడుగు పెట్టారు. అంచేత ఎవరికి ఈ గ్రామానికి అయితే చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాలు కూడా సుభిక్షంగానే ఉన్నాయి. ఈ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి కూడా అంచేత భక్తులందరూ కూడా అనేక రకరకాలైన కోరికలతో వచ్చి వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా దినదిన ప్రవర్తమానంగా వెలుగుతుందని కోరుకుంటున్నామండి. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.